హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఇదిగో భీమవరంలో గెట్ టుగెదర్కు వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది. 100 ఊర్ల నుండి ఇప్పటికే ఎంతో ఆసక్తితో ప్రజలు సమకూడున్నారు. మరి దేవుని మహాకృప వలన కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలను 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వీక్షిస్తూ ఉన్నాం. మేలు పొందుతున్న వాక్యం మమ్మల్ని బలపరుస్తుందని సాక్ష్యాలు చెబుతున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. భీమవరంలో జరిగే ఈ 1 డే మీటింగ్ని కొరకు మీరందరూ కూడా చేసిన ప్రార్థనలు బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇక ఒక సెషన్ జరుగుతూ ఉంది. ఈ సెషన్ తర్వాత మళ్ళీ రాత్రికి ఇంకొక సెషన్ ఉంది ఈవినింగ్. మరి దేవుని మహాకృప వలన ఆత్మలను సంపాదించాలనే ఆశతో, ఆధ్యాత్మికంగా బలపరచాలనే భారంతో జరుగుతున్న ప్రతి పరిచర్య ఈ రోజుకి ఫలాలను సమకూరుస్తుందని ఎరిగినప్పుడు ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకప్పుడు ఈ స్థలంలో ఈ యొక్క భీమవరం అనేక సార్లు ట్రైన్లో వచ్చి అక్కడ మీటింగ్స్ పెట్టుతుండేవాడిని. ఈ రోజున అన్ని స్థలాలకు వెళ్ళలేమని కాబట్టి దేవుడు టెలివిజన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ఇచ్చారు. అప్పుడప్పుడు ఆయా స్థలాల్లో మీరున్న స్థలాల్లోనికి వచ్చి గెట్ టుగెదర్లు పెడుతున్నప్పుడు ఎలాగా మీరు దీవించబడుతున్నారని ప్రత్యక్షంగా మీ సాక్ష్యాలు వింటున్నప్పుడు మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయం చేయడానికి సహకరించిన వారు అవుతారు. ప్రభుత్వం అయితే వచ్చే బుధవారం ముంబాయిలో గెట్ టుగెదర్ జరుగుతుంది. హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా మన హిందీ ప్రోగ్రామ్స్, తెలుగు ప్రోగ్రామ్స్ వినేవారు అనేకులు పోయినసారి కూడా అక్కడ సమకూడారు. ఆ ముంబాయి మీటింగ్ కోసం కూడా ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఇంకా ఈ అంచె దినాలలో ప్రభు సమయం ఇచ్చినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, దేవుడు బలం ఇచ్చినప్పుడే ఆ యొక్క మార్గాలు ముయ్యబడక ముందే సువార్తను వెదజల్లటము, రక్షించబడిన వారిని ఆత్మలో బలపరచడము చాలా ప్రాముఖ్యం కనుక ఈ అంచె దినాల్లో విశ్వాసులను బలపరచడం కొరకు గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉచితమైతే అతి త్వరలో వైజాగ్లో, కలకటాలో అండ్ ఢిల్లీలో అండ్ గుజరాత్లో, చండీగఢ్లో ఇలా కొన్ని ప్రాంతాలు ఆహ్వానాలు అందుతున్నాయి. అక్కడ మనకున్న ప్రదర్శన బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ మీటింగ్ల కోసం కూడా మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకున్నాం. ఒకవేళ మీ ఊర్లో కూడా ఏదైనా మీటింగ్ కావాలంటే తెలియచేయండి. కర్నూలులో పిలుస్తున్నారు, నందికొట్టుపూర్లో పిలుస్తున్నారు, అనంతపూర్లో పిలుస్తున్నారు. బట్ దేవుడి కృపనిస్తే మరి ట్రావెలింగ్ చేయడానికి, ఆయా ప్రయాణాలకు వెళ్ళి రావడానికి మరి ఎంతో శక్తి కావాలి. అన్ని విధాల దేవుని సహాయం తోటి బ్రదర్స్ యొక్క కోఆపరేషన్ అవసరమైంది కనుక మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు పిలుపు ప్రభుత్వం అయితే మీకు ఇవాళ భీమవరం నుంచి లైవ్ ఇస్తున్నాం. మీరు కూడా వీక్షించండి. ఇంకా కొంతసేపట్లో మీకు మధ్యాహ్నం సెషన్ అలాగే నైట్ సెషన్ కూడా లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా వీక్షించండి. గాడ్ బ్లెస్ యూ.